అసలు దీనికి అయితే బిర్యానీ అని ఎందుకు వచ్చిందో వాళ్ళని అడిగే తెలుసుకుందామా? రండి చూద్దాం. హలో అండి, మేము ఇండియా నెక్స్ట్ నుంచి వచ్చాం. ఇప్పుడు చాలా హోస్టల్స్ చాలా పేర్లు పెడుతున్నారు కదా, అలా మీరు ఈ పేరు ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా ఇది ఒక మూవీ నేమ్. 2004లో అయితే మూవీ అనేది ఒకటి రిలీజ్ అయింది, దాని ద్వారా అలా నేమ్ అది పెట్టామంట. దీని వెనక ఇంకేం కారణం? ఇంకేం లేదు. అలాగే ఐ మీన్ 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అని పెట్టారు కదా, ఈ స్కీమ్ ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా ఇదంతా కాంప్లెక్సెస్ అండ్ హాస్టల్స్లో పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి కొంచెం ఫుడ్ అనేది అన్ని మసాలా టైప్ ఉంటుంది కదా, ఇది అలా ఉండదు, మసాలా టైప్. అండ్ ఈ ఫుడ్ అనేది కారం ఎక్కువ. హైదరాబాద్ అంటే స్పైసీనెస్ ఇష్టపడతారు, బట్ ఇది ఆ స్పైసీనెస్ వల్ల స్టమక్ పెయిన్స్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ అవన్నీ ఉంటాయి. బట్ ఈ రైస్ అలా ఏముండదు, స్టమక్ పెయిన్ కానీ గ్యాస్ ట్రబుల్ కానీ ఏముండదు. 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అంటున్నారు కదా, దీనివల్ల మీకేం లాస్ అనిపించిందా? లాస్ అంటే ఏముండదు, ఎక్కువ క్వాంటిటీ అమ్ముతాం కాబట్టి లాస్ ఏముండదు. ఎంత తింటే అంత. అలాగే పోలీస్ పరంగాను ట్రాఫిక్ పరంగాను చాలా చోట్ల ఇప్పుడు కుమారి ఆంటీ వాళ్ళు ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ పరంగా వీళ్ళని చెప్పారు కదా, అలా మీకేమన్నా వచ్చాయా? పోలీస్ సంబంధించి ఇక ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, అలా ఏం లేదు, మాకు ఏం లేదు. మంచి సపోర్ట్ దొరికింది. మంచి సపోర్టే దొరికింది. సో మొత్తానికి చాలా మందికి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఆ మసాలా స్పైసీనెస్ అనేది వదిలేస్తే కొంచెం బెటర్. సో మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ఫుడ్ వల్ల. ఒకసారి తిని చూస్తే వాళ్ళకే తెలుస్తుంది. తిన్నాం సార్, మేము కూడా తిన్నాం, చాలా బాగుంది, అంత స్పైసీనెస్ లేదు, చాలా బాగుంది. ఫ్యూచర్ లో రేట్ పెరిగే అవకాశం ఉందండి? లేదు, ఇంతే, సేమ్ రేట్. ఎప్పటికైనా ఇదే రేటు 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ పెడుతుంటారా? 100 రూపీస్కి అన్లిమిటెడ్ పెడతాం. సో పెరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదంట? భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి చాలా యూస్ అవుతుందండి, ఎందుకంటే 100 రూపీస్కి కడుపు నిండకి తినొచ్చు. కడుపు నిండా తినొచ్చు. 100కి ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ తినామన్నా 80 అలా జరుగుతుంది, అది అన్లిమిటెడ్ పెట్టాడు. ఇది బిర్యానీ ఒక పీస్ ఇచ్చి అన్లిమిటెడ్ రైస్ పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కోటి ఇంకా చాలా మీ షాప్ పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్. ఇన్ని రెస్టారెంట్స్ ఉండగా, ఫేమస్ రెస్టారెంట్స్ ఉండగా మీరు ఇక్కడికి రావడం? Actually, this is like similar to Chennai style. So I like this one. మీరు దీన్ని టేస్ట్ చేశారు సార్? ఈ ఫుడ్ టేస్ట్ చేశారా? Narrative time, chala times I have had. ఎలా ఉంది సార్? It's nice only. That's what it's comfortable. Like there's not much masalas. వీళ్ళు చెప్పినట్లే అన్లిమిటెడ్ ఫుడ్ ఇస్తున్నారా? Yeah, they will give unlimited. A number of times they will give. They will give 2-3 times also if you want it. అందరికి కూడా సజెషన్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చి తినమని? Depends because Telugu persons will like spicy, right? So this will be mild. It won't be that much spicy. So మీరు ఎక్కడి నుంచి వచ్చారో? యూట్యూబ్ ఆర్? ఓకే. థ్యాంక్ యూ సార్. మీరు ఇక్కడ చాలా రెస్టారెంట్స్ తిరుగుంటారు కదా, పెద్ద రెస్టారెంట్స్ మానేసి ఇక్కడికి వచ్చి తింటున్నారు ఎందుకని? ఇక్కడ బాగుంటుంది అన్నారు, వచ్చి ట్రై చేద్దామని వచ్చినాం మేము ఇటంగా. మీరు ట్రై చేద్దాం అందరు అంటుంటారు రెస్టారెంట్ కంటే ఇక్కడ గిట్ట బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం అండి. ఓకే, దీనికి చాలా మంది చెప్పారా పాపులర్? చాలా మంది చెప్పారు. హలో సార్, మీరు ఇది ఫస్ట్ టైం సార్ ఫుడ్ టైము? ఈ అన్లిమిటెడ్ అంటే ఇది ఫేకా లేకుంటే నార్మల్ ఏనా అన్నట్టు చూద్దామని వచ్చినాము, కాకుంటే తిన్నాక తెలుస్తుంది అది. తప్పకుండా సార్, చూద్దాం.